అమెరికాలోని వలసదారులకు, ముఖ్యంగా గ్రీన్ కార్డు హోల్డర్లకు ఆ దేశ పౌరసత్వ ఇమిగ్రేషన్ సేవల విభాగం తాజాగా కీలక హెచ్చరికలు జారీ చేసింది. దేశ చట్టాలను, నిబంధనలను అతిక్రమించే వారిపై ఇకపై కఠిన చర్యలు తప్పవని, వారి గ్రీన్ కార్డులు, వీసాలు రద్దు చేయడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు USCIS X వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా చట్టాలను ఉల్లంఘించిన, టెర్రరిజానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతు తెలిపిన, ఏ రూపంలోనైనా హింసను ప్రేరేపించిన, తీవ్రమైన నేరాలకు పాల్పడిన అలాంటి వ్యక్తుల శాశ్వత నివాస హోదాను తక్షణమే రద్దు చేస్తామని ఇమిగ్రేషన్ శాఖ తేల్చి చెప్పింది. గ్రీన్ కార్డు ద్వారా అమెరికాలో శాశ్వత నివాసం పొందడం అనేది ఒక హక్కు కాదని, అది కేవలం ప్రభుత్వం కల్పించే షరతులతో కూడిన సౌలభ్యం మాత్రమేనని ఆ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అమెరికాకు రావటం, వీసా లేదా గ్రీన్ కార్డు పొందడం ఒక గౌరవమని, అయితే వాటిని పొందిన వారు తమ చట్టాలను, విలువలను తప్పక గౌరవించాలని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇందుకు భిన్నంగా ప్రవర్తించే ఎవరిపైనైనా కఠిన చర్యలు తప్పవని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికాలో 1.8 కోట్ల మంది గ్రీన్ కార్డు హోల్డర్లు ఉన్నారు. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న టైంలో తెచ్చిన క్యాచ్ అండ్ రీవోక్ విధానాన్ని ఇప్పుడు కూడా అమలు చేస్తున్నారని ఈ హెచ్చరికల ద్వారా స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో వలసదారులు అమెరికా చట్టాలకు కట్టుబడి ఉండాలని, ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడవద్దని ఇమిగ్రేషన్ నిపుణులు సూచిస్తున్నారు.